హలో అండి. వెల్కమ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్. ఈరోజు వీడియోలో 'సరిపోదా శనివారం' సినిమా రివ్యూ చూద్దాం. కొంతమంది రివ్యూవర్స్ లాగా సినిమా బాగుందనో బాలేదనో చెప్పను. రేటింగ్ ఇవ్వను. ఎందుకంటే సినిమా చూడడం, నచ్చడం అనేది చాలా సబ్జెక్టివ్. చూసే వాళ్ళ ఇష్టాలు బట్టి, సెన్సిబిలిటీస్ బట్టి ఒక సినిమా ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. రివ్యూ చూసి సినిమాకి వెళ్దాంలే అని వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం బాగుందా బాలేదా అని కాకుండా నాకేమనిపించిందో చెప్తా. ఇంకా లేట్ చేయకుండా సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే, మంచి సెన్సిబిలిటీస్ ఉన్న రైటర్ డైరెక్టర్ ఫీల్ అయితే, లేదా తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఆడియన్స్ ఇవ్వకపోతే, అప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో అలాంటి సినిమానే సరిపోదా శనివారం. ఎంతో ప్యాషనెట్ గా తీసిన సినిమా అంటే సుందరానికి తను అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాకపోయేసరికి నెక్స్ట్ చేయబోయే సినిమాకి లాస్ట్ టైం వచ్చిన ఎలాంటి కమెంట్స్ రాకూడదు అనుకున్నాడో ఏమో. హై ఉండాలి, యాక్షన్ ఉండాలి, లాగ్ ఉండకూడదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, హీరో ఎలివేషన్ ఉండాలి అని అన్ని ఎలిమెంట్స్ కథలో వచ్చేటట్టు చూసుకున్నారనిపించింది వివేక్ అత్రేయ. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుండే కథలోకి తీసుకెళ్లిపోతారు. స్టార్టింగ్ లో వచ్చిన అమ్మ పోర్షన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ట్రైలర్ లో, ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు హీరోకి ఎందుకు అంత కోపం, ఎందుకు శనివారమే కొడతాడు, వీటన్నిటికీ రీజన్స్ అక్కడే దొరికేస్తాయి మనకి. అలా హీరో ఇంట్రొడక్షన్, న్యాచురల్ స్టార్ నాని ఇంట్రో, ఫైట్ గానీ, ఎలివేషన్స్ గానీ, విజువల్స్ గానీ మంచి హై ఇస్తాయి. ఆ తర్వాత హీరో ప్రపంచంలో ఉన్న క్యారెక్టర్స్ ని ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ మధ్యనున్న కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం, హీరోయిన్, ఆ వెంటనే ఎస్జే సూర్య, ఇలా ఒక్క క్యారెక్టర్ తర్వాత ఒకరు అందరూ కథలోకి వచ్చేస్తారు. స్క్రీన్ ప్లే లో ఒక నావెల్టీ చూపించడానికి స్టోరీని ఒక నావెల్ లాగా, చాప్టర్స్ లాగా చూపిస్తారు. అలా మంచి లవ్ స్టోరీతో పాటు ఫాస్ట్ స్క్రీన్ ప్లే, మెయిన్ కాన్ఫ్లిక్ట్ కి లీడ్ ఇచ్చుకుంటూ అలా ఇంటర్వెల్ దాకా వెళ్ళిపోతుంది స్టోరీ. ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగుంటుంది, మంచి హై ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమా బాగుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మన నాని వర్సెస్ ఎస్జే సూర్య ఫేస్ టు ఫేస్ వార్ ఎలా ఉండబోతుందని మంచి ఎక్స్పెక్టేషన్ దగ్గర వదిలిపెడతాడు ఆడియన్స్ ని. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత రేసీ స్క్రీన్ ప్లే లేదేమో అనిపించే లోపలే మళ్ళీ ఇంట్రెస్టింగ్ సీన్స్ అన్ని పడి బాగుంది అనిపిస్తుంది. సరిపోదా శనివారం బాగుండడానికి మెయిన్ రీజన్ ఇదే. ఎక్కడైనా కొంచెం ఫ్లాట్ అయిందా, కొంచెం బోర్ అనిపిస్తుందా అని మనకు అనిపించే లోపే మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే హీరో ఎవరి కోసం అయితే ఫైట్ చేస్తారో వాళ్ళందరూ మారుతారు. అంతే, ఇంకేముంది. క్లైమాక్స్ ఫైట్, హీరో గెలుస్తాడు, వీళ్ళని ఓడిపోతాడు, హీరోయిన్ తో పెళ్లి, హ్యాపీ ఫ్యామిలీ, ఆల్ ఈజ్ వెల్, శుభం కార్డ్. కానీ మిగిలిన కమర్షియల్ స్టోరీస్ కి సరిపోదా శనివారానికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే వివేక్ అత్రేయ రైటింగ్ అండ్ టేకింగ్. ఆ సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. సరిపోదా శనివారం పేరుకు యాక్షన్ సినిమానే అయినా యాక్షన్ ఎపిసోడ్స్, వైలెన్స్ అన్ని ఉన్నాయి కానీ ఎక్కడ చూడడానికి ఇబ్బందిగా ఉండదు. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ జేక్స్ బిజాయ్. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి కానీ మెయిన్ చెప్పుకోవాల్సింది రీ రికార్డింగ్. బీజిఎం అయితే కొట్టి అవతల పడేశారనే చెప్పాలి. మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అదే. స్టోరీని, సీన్స్ ని, ఎమోషన్ ని బాగా ఎలివేట్ చేసింది. వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ లో లైటింగ్ అయితే గానీ, కెమెరా వర్క్ అయితే గానీ చాలా బాగుంది. హీరోని ఎలివేట్ చేయడమే కాకుండా ఎమోషన్స్ ని కూడా ప్రాపర్ గా చూపించారు. ఎడిటింగ్ ఇస్ డీసెంట్. సినిమా ఆల్మోస్ట్ 2 hours 50 minutes ఉంటుంది. ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. బట్ అక్కడ ఉన్నది వివేక్ అత్రేయ. హీ గోస్ ఇన్ టు డీటెయిల్. ప్రొడక్షన్ బాగుంది. మంచి కమర్షియల్ యాక్షన్ సినిమాకి ఏం కావాలో ఆ వాల్యూస్ అన్ని ఉన్నాయి. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. వాళ్ళు ప్రొఫెషనల్స్, మనం ఏం చెప్తాం. కానీ నాకు స్పెషల్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఎస్జే సూర్య గారు. కుమ్మి పడేశారు యాక్టింగ్, దయా రోల్ లో. ఇంకా మన న్యాచురల్ స్టార్ నాని, చెప్పడానికి ఏముంది, ఈజ్ అట్ హిస్ బెస్ట్ అంతే. ఫైనల్లీ కమింగ్ టు రైటర్ డైరెక్టర్ వివేక్ అత్రేయ. మేబీ అంటే సుందరానికి తర్వాత యాక్షన్ సినిమా చేయాలి, ఫాస్ట్ ఉండాలి, ఆడియన్స్ కి ఎలాగైనా మంచి హై ఇచ్చే సినిమా చేయాలి అనుకున్నారేమో గానీ ఎట్ ద ఎండ్ ఆయన అనుకున్న ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రైటింగ్ ఈస్ గుడ్, టేకింగ్ ఈస్ టూ గుడ్. నాని అండ్ ఎస్జే సూర్య కాంబోని బాగా చూపించారు. ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి హై ఇస్తూ, మధ్యలో కొంచెం నవ్విస్తూ అలా సినిమా ఫినిష్ చేసేశారు. అట్లీస్ట్ నా సైడ్ నుండి అయితే డైరెక్టర్ గారు బొమ్మ హిట్ అండి, అంతే. ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎ సెన్సిబుల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా విత్ ఎంగేజింగ్ పర్ఫార్మెన్సెస్ బై లీడ్ క్యాస్ట్. ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే సినిమా. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ సినిమా రివ్యూ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ ఠాగూర్ యూనివర్స్.